నాలుగేళ్లు దాటేసిన యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధ భయాలు పరిచయం చేసిన యుద్ధం, ఏ మాత్రం తగ్గని రెండు దేశాలు, ఇప్పటికీ కనిపించని పరిష్కారం. రష్యా యుక్రెయిన్ వార్ గురించి 1 నుంచి 4 వరకు చెప్పాలంటే ఇదే. నాలుగేళ్ల యుద్ధంలో కనిపించిన మలుపులు, చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి వార్లో ఇప్పుడు మరో సంచలన పరిణామం తెర మీదకొచ్చింది. అదే బయో వార్. రష్యా జీవాయుధాలను వాడుతోందని యుక్రెయిన్ చేస్తున్న ఆరోపణలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నిజంగా రష్యా అంత పని చేస్తోందా? యుక్రెయిన్ ఆరోపణల్లో నిజమెంత? రష్యా యుక్రెయిన్ వారులో సంచలనం. యుక్రెయిన్ పై రష్యా జీవాయుధాలు, ఆ పాతి పెట్టిన ఆవుల చుట్టూ కొత్త రచ్చ. యుక్రెయిన్ ఆరోపణల్లో నిజమెంత? బయోవార్ నిజమే అయితే వాట్ నెక్స్ట్? చరిత్రలో జీవాయుధాలు వాడిన దేశాలేంటి? యుద్ధం సంచలన మలుపు తీసుకోనుందా? పుతిన్ను వెంటాడుతున్న భయాలు ఏంటి? యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించిన రోజు 3 రోజుల్లో ముగిసిపోయే వార్ అనుకున్నారంతా. కట్ చేస్తే 4 ఏళ్లు దాటిపోయింది. మూడో ప్రపంచ యుద్ధ భయాలను గుండెలపై మోపింది. మొదటి రోజు యుద్ధం ఎలా ఉందో ఇప్పుడు అదే స్థాయిలో టెన్షన్ పుట్టిస్తోంది. భౌగోళిక, రాజకీయ పరిణామాలనే కాదు, ప్రపంచ ఆర్థిక స్థితిగతులను కూడా మార్చేసింది యుద్ధం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆపేందుకు ఏం చేసినా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆగిపోయింది అనుకున్న ప్రతిసారి అంతకు మించిన విధ్వంసం క్రియేట్ చేస్తోంది యుద్ధం. ఇలాంటి తరుణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచాన్ని మరో కొత్త భయంలోకి నెట్టేసింది. యుక్రెయిన్లో రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో పాతిపెట్టిన జంతు కళేబరాలు ఇప్పుడు భయాలు క్రియేట్ చేస్తున్నాయి. జీవాయుధాలు అంటూ యుక్రెయిన్ చేస్తున్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్లో వందలాది పశువులను సమాధి చేశారని, వాటిలో చాలా వరకు ఆంత్రాక్స్ బారిన పడిన పశువుల మృతదేహాలు ఉన్నాయని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇవి జనాల ఇళ్లకు, వ్యవసాయ భూములకు, తాగునీటి బావులకు అత్యంత సమీపంలో ఉన్నాయని యుక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఖేర్సన్ ప్రాంతంలో దాదాపు 50 పశువుల సమాధి ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో 10 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాంతాలు, గ్రామాలు వ్యవసాయ భూములు, తాగునీటి బావులకు అత్యంత సమీపంలో ఉండడంతో జనాల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మామూలుగా అయితే ఆంత్రాక్స్ సోకిన పశువుల కళేబరాలను దహనం చేయాలి. అయితే రష్యా మాత్రం భూమిలో పాతి పెడుతోందని యుక్రెయిన్ అంటోంది. ఈ సమాధి ప్రదేశాలకు రక్షణ కంచెలు కూడా లేవని, నిర్వహణ లేకపోవడంతో భూమి కుంగిపోతూ ప్రమాదం మరింత పెరుగుతోందని తెలిపింది. అస్కానియా నోవా, స్కాడోవ్స్, జెలింజ్నీ పోర్ట్ లాంటి ప్రాంతాల్లో ఈ సమాధులు ఉన్నాయంటోంది యుక్రెయిన్. ఇందులో చాలా వరకు రోడ్లు, నివాస ప్రాంతాల సమీపంలో ఉన్నాయని, కొన్నైతే నివాసాల నుంచి కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే ఉన్నాయని చెప్తోంది. యుక్రెయిన్ ఆరోపణల తర్వాత అసలు ఆంత్రాక్స్ ఏంటి, అది ఎందుకు ప్రమాదం అనే చర్చ జరుగుతోంది. ఆంత్రాక్స్ సోకితే మొదట్లో అవి జలుబు లక్షణాల్లా కనిపించిన, తీవ్రమైన పరిస్థితుల్లో రక్తవాంతులు, శ్వాసకోశ సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, మెదడు పొరల్లో రక్తస్రావం లాంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు యుక్రెయిన్ ఆరోపణలతో కొత్త భయాలు క్రియేట్ అవుతున్నాయి. నిజానికి రష్యా మీద యుక్రెయిన్ ఇలాంటి ఆరోపణలు చేయడం మొదటిసారేం కాదు. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నిషేధిత రసాయన ఆయుధాలను 13,300 కంటే ఎక్కువ సార్లు రష్యా ఉపయోగించిందని గతంలోనూ ఆరోపించింది. ఇప్పుడు పశువుల సమాధి ప్రదేశాలను ఉపయోగించి ఫాల్స్ ఫ్లాగ్ అంటే ఇతర దేశంపై నేరం మోపే కుట్ర తరహా చర్యలకు రష్యా పాల్పడే అవకాశం ఉందని అంటోంది. ఆ తర్వాత తామే జీవాయుధాలు తయారు చేశామనో, ఉపయోగించామనో రష్యా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయంటోంది. ఇదంతా ఎలా ఉన్నా యుద్ధ రంగంలో ఇప్పటికే రసాయన ఆయుధాల ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు జీవాయుధాల అంశం కూడా తెరపైకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే యుక్రెయిన్ ఆరోపణలపై రష్యా నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
దీంతో ఆ దేశం ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది. రష్యా బయోవార్ అంటూ యుక్రెయిన్ చేస్తున్న ఆరోపణలతో జీవాయుధాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. యుక్రెయిన్ ఆరోపణల్లో నిజమా అబద్ధమా అనేది ఎలా ఉన్నా అసలు చరిత్రలో ఇలాంటి ఆయుధాలు వాడిన దేశాలు ఏంటి, ఎలా ఉపయోగించాయి, ఇక అటు 4 ఏళ్ల యుద్ధంతో పుతిన్ను వెంటాడుతున్న టెన్షన్స్ ఏంటి? యుద్ధాల్లో జీవాయుధాలు ఉపయోగించిన ఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ బయోవార్ చేసింది. దీనికోసం ఆంథ్రాక్స్ గ్లాండర్స్ బ్యాక్టీరియాను ఉపయోగించింది. శత్రు దేశాల అశ్వికదళ గుర్రాలు, గొర్రెలు, పశువులకు వ్యాధులు సోకేలా చేసింది. అయితే దీంతో పెద్ద నష్టం కనిపించకపోయినా బయోవార్కు మూలం పడింది మాత్రం అప్పుడే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చైనాలో యూనిట్ 731 కింద బయోవార్ చేపట్టింది జపాన్. ఆ సమయంలో చోటు చేసుకున్న ఘటనలు ప్రపంచాన్ని ఇప్పటికీ ఉలిక్కిపడేలా చేస్తూ ఉంటాయి. ప్లేగు, కలరా, ఆంథ్రాక్స్, టైఫాయిడ్ సోకించి పరీక్షలు చేపట్టేవారు. యుద్ధ ఖైదీలకు వీటిని ఎక్కించి అమానవీయ ప్రయోగాలు చేశారు. జపాన్ వికృత క్రీడలో 3,000 మందికి పైగా సైనికులు చనిపోగా 3 లక్షల మందికి పైగా చైనా పౌరులు చనిపోయారు. 1948 నాటి మొదటి అరబ్ ఇజ్రాయిల్ యుద్ధ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ కాస్ట్ దై బ్రెడ్ అనే జీవాయుధ ప్రచారాన్ని చేపట్టింది ఇజ్రాయిల్. ఈ ఆపరేషన్లో భాగంగా పాలస్తీనా నగరాలు, గ్రామాలతో పాటు పొరుగు అరబ్ దేశాలకు సరఫరా అయ్యే నీటి వనరులలో టైఫాయిడ్, డిసెంట్రీ బ్యాక్టీరియాను ఇజ్రాయిల్ ప్రవేశపెట్టింది. 1970లలో జింబాబ్వేలో, 1980లో దక్షిణాఫ్రికాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు రష్యా కూడా జీవాయుధాలు ఉపయోగిస్తోందనే యుక్రెయిన్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం పుతిన్కు కొత్త టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 3 రోజుల్లో యుక్రెయిన్ను లొంగదీసుకుంటామని భావించిన పుతిన్కు 2026లో కోలుకోలేని షాక్ తగిలిందా? ప్రస్తుత యుద్ధంలో యుక్రెయిన్ పైచేయి సాధిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రష్యా సైనికుల మరణాల రేటు 2026లో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రష్యా నెలకు సగటున 35,000 మంది సైనికులను నష్టపోతోంది. చనిపోతున్న వారి సంఖ్యతో పోలిస్తే కొత్తగా చేరేవారి సంఖ్య తక్కువగా ఉంది. రష్యాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కొరత స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇకటు స్పేస్ లో యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా వాడుతున్న స్టార్లింక్ ఇంటర్నెట్ టెర్మినల్స్ ను స్పేస్ ఎక్స్ సంస్థ బ్లాక్ చేసింది. దీంతో రష్యా సైనిక కమ్యూనికేషన్స్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇకటు ఆర్థికంగా చూస్తే రష్యా పరిస్థితి నానాటికి దిగజారుతోంది. రష్యా తన ద్రవ్యోల్బణం కేవలం 5% అని చెప్తున్నా అది 15% పైనే ఉంది. ఇకటు యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ ఉండడంతో రష్యా జనాల్లో పుతిన్ మీద వ్యతిరేకత మొదలైంది. ఒకప్పుడు 77% ఉన్న పుతిన్ అప్రూవల్ రేటింగ్ ఇప్పుడు 65%కి పడిపోయింది. ఇలా ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పుతిన్కు కొత్త టెన్షన్లు తీసుకువస్తుందనే చర్చ నడుస్తోంది.